ప్రియ శ్రోతలకు నమస్కారం. భారతదేశం అనాదిగా ఎంతో గొప్ప కర్మభూమి, వేదభూమి. ఇక్కడ ఎంతోమంది మహానుభావులు పుట్టారు. అలాంటి మహానుభావుల్లో ఒక గొప్ప అవతార పురుషుడు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. ఇతను జీవించిన కాలం 1595 నుంచి 1671. ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని, విష్ణువును కొలిచే సిద్ధాంతాన్ని అనునయించారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతన్ని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఇతను శ్రీ మూలరాముడికి పంచముఖ ముఖ్య ప్రాణదేవరు. పంచముఖ హనుమంతుడి యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు. ఇతడ పంచముఖి హనుమంతుడిని దర్శించారు. హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుల తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. అక్కడే జీవ సమాధి పొందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయానికి దర్శనానికి వస్తుంటారు. మనము ఇప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాము. శ్రీ రాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధపురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి, సంతృప్తుల మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాన్నిధ్యం ఎంతో అవసరం. ఇది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో నెలకొన్న పరమ ఆచార్యులు, గురువు. ఆయనను లక్షలాది మంది ప్రతిరోజు దర్శిస్తూ ఉంటారు. అలాంటి రాఘవేంద్ర స్వామి దివ్య చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం. బీజాపూర్ నవాబు ఆదిల్ షా ఒక్కసారి రాఘవేంద్ర స్వామి పరీక్ష చేయదలిచి ఆయన లభించిన గౌరవం మరియు ప్రశంసల గురించి కూడా విన్నాడు. అయినప్పటికీ అతను రాయరు గురించి ఇంకా సందేహిస్తూనే ఉన్నాడు. మరియు అల్లా మరియు అతని భక్తులను తప్ప ఆ నవాబు మరి అధికారాన్ని అంగీకరించలేదు. బీజాపూర్ నవాబు రాఘవేంద్ర స్వామిని పరీక్షించదలిచి అతను అంత గొప్పవాడో అని చూడాలనుకున్నాడు. అతనికి తెలియకుండా రహస్యంగా మాంసాన్ని సిద్ధం చేసి వెండి పలకలపై ఉంచాడు, స్వామివారికి తెలియకుండా. కానీ వాటిని పూర్తిగా పట్టు వస్త్రాలతో కప్పాడు. వెంకన్నతో కలిసి పూజకు వెళ్ళేటప్పుడు దీన్ని వెంట తీసుకెళ్ళాడు స్వామి. మూలరాముడికి నైవేద్యంగా తను కప్పి ఉంచిన పళ్ళెం సమర్పించాడు. రాయర్కి ఇదంతా అంతర్దృష్టితో తెలిసిపోయింది. అతని బీజాపూర్ సుల్తాన్ కపటాన్ని చూసి తన కమండలంలోని నీళ్లను పలకలపై చల్లాడు. తరువాత బట్టలు దానికి కప్పి ఉన్న పట్టుపట్టలు తీసేయమని ఆదేశించాడు. నవాబు ఈ క్షణం కోసమే ఊపిరి పీల్చుకొని ఎదురు చూస్తున్నాడు. బట్టలు తీసివేసేటప్పుడు వారు తాజా పళ్ళు మరియు పువ్వులతో నిండిన ప్లేట్లు బయట వచ్చాయి. నవాబు ఆశ్చర్యపోయాడు. నేను మాంసం ముక్కలు ఇక్కడ పెడితే ఈ తాజా పళ్ళు, పువ్వులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రాఘవేంద్ర స్వామి మందిరానికి ఇంత శక్తి ఉందా అని తను చేసిన మహాపాపాన్ని వెంటనే గ్రహించాడు. వెంటనే రాయలకు సాష్టాంగపడి కన్నీళ్లతో క్షమించమని వేడుకున్నాడు. స్వామి, నన్ను క్షమించండి. నేను మహమ్మదీయుణ్ణి, క్షమించరాని నేరం చేశాను. నన్ను క్షమించండి అతని కాళ్ళు పట్టుకున్నాడు బీజాపూర్ సుల్తాన్. నవాబు తన రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. కానీ కేవలం
విచారం వ్యక్తం చేయడంలో సంతృప్తి చెందలేదు. తన పాపానికి పరిహారం చేసుకోవాలన్నాడు. అందుకే ఆయనను పిలిచి రాయరికి కొన్ని గ్రామాలను ఇవ్వదలుచుకున్నాడు. ప్రాపంచిక విషయాలపై కోరిక లేని సన్యాసి అని రాయరు మొదట నిరాకరించాడు. ఇక్కడ రాఘవేంద్ర స్వామిని రాయరు అంటారు అక్కడ కర్ణాటకలో. కానీ సుల్తాన్ దగ్గర పనిచేస్తున్న వెంకన్న అనే అతను బలవంతం చేయడంతో చివరకు తుంగభద్ర ఒడ్డునున్న మంచాల గ్రామాన్ని ఒక్కటే అడిగాడు. మంచాలే అనే గ్రామాన్ని. అది బంజరు భూమి కాదు, పంటలు పండవు, ఆదాయాలు లేవు. కాబట్టి వెంకన్న ఆశ్చర్యపోయాడు. స్వామి, మీరు సుల్తాన్ ఇచ్చేటప్పుడు మంచి భూములు తీసుకోండి, ఈ ఫలసాయం పొందే భూములు తీసుకోండి, ఈ మంచాల గ్రామం ఎందుకు అడుగుతున్నారు? మంచి సారవంతమైన భూములు తీసుకోవచ్చు కదా అని అడిగితే రాయరు, నాకు మంచాలే తప్ప మరేదైనా అంగీకరించడం కుదరదు. చివరగా ఆ వెంకన్న నవాబు వద్దకు తిరిగి వెళ్ళి రాయరులకు మంచాలే గ్రామమే కావాలి, అది ఇవ్వడానికి ఏర్పాట్లు చేయమని నవాబును అడిగాడు. అప్పుడు రాయరు తన సన్నిహిత శిష్యులను దివాన్ వెంకన్నను కూడా పిలిచి మంచాలేలోని బృందావనంలోకి ప్రవేశించాలని తన ఉద్దేశాన్ని చెప్పాడు. భక్తులు విస్తుపోయారు. కానీ అది దైవ సంకల్పం కాబట్టి వారు అతని నిర్ణయాన్ని మార్చుకోలేకపోయారు. మంచాలే ప్రత్యేకత ఏమిటో అనుకున్నారు. మంచాల ఆధ్యాత్మిక విశిష్టతను రాయరు ఇలా వివరించారు. మంచాల అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రహ్లాదుడు ఆ ప్రదేశంలో పెద్ద యజ్ఞం చేసి దానిని శాశ్వతంగా పవిత్రం చేశాడు. మంత్రాలయాంబిక లేదా మంచాలమ్మ అతని కులదేవత. ద్వాపర యుగంలో అర్జునుడు ధర్మరాజు నిర్వహిస్తున్న అశ్వమేధ యాగంలో ఉపయోగించిన గుర్రానికి కాపలాగా ఉన్నప్పుడు అతనికి మంచాలేలో సాల్వా అనే రాజుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ప్రమాదవశాత్తు ప్రహ్లాదుడు ఉపయోగించిన యజ్ఞకుండంపై అనుసాల్వ రథం ఉంచబడింది. అతన్ని అజేయంగా మార్చింది. దీనితో కలవరపడిన అర్జునుడు కృష్ణుని మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాడు. కృష్ణుడు తన రథాన్ని కొంచెం వెనక్కి తరలించమని చెప్పాడు. అర్జునుడు ఓడిపోతున్నాడని భావించిన అనుసాల్వ అతన్ని వెంబడించడానికి ముందుకు వచ్చాడు. అలా చేయడం ద్వారా అతను తన రథాన్ని మంగళకరమైన ప్రదేశం నుండి దూరంగా తరలించాడు మరియు యుద్ధంలో వెంటనే ఓడిపోయాడు. చూసారా, ప్రహ్లాదుడు తన యాగం చేసిన ప్రదేశం యొక్క శక్తి అలాంటిది. అలాంటి మంచాల గ్రామాన్ని రాఘవేంద్ర స్వామి తన కోసం ఎంచుకున్నాడు. వెంకన్న మంచాలయ ఆలయానికి అనుకొని యాగస్థలం చుట్టూ అందమైన గర్భగుడి నిర్మించారు. వెంకన్న అంటే బీజాపూర్ సుల్తాన్ దగ్గర దివాన్గా పనిచేస్తున్నటువంటి వెంకన్న గారు రాయరుకు బృందావనాన్ని కూడా నిర్మించాడు. కానీ రాయరు దాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. భవిష్యత్తులో ఈ బృందావనం నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఊరుకున్నాడు. అనంతరం వెంకన్నను మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి నల్ల రాయిని చూపించాడు. తన బృందావనాన్ని ఈ బండతో నిర్మించాలి అని అన్నాడు. వెంకన్న ఆ శిల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలనుకున్నప్పుడు రాయరు సీత కోసం వెతుకుతున్నప్పుడు రాముడు ఇక్కడికి వచ్చాడు. ఈ బండపై కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇది అతని స్పర్శచే పవిత్రమైనది కాబట్టి ఈ శిల నాకు కావాలి అని వెంకన్న మార్గదర్శకత్వంలో నిర్మించిన బృందావనం తరువాత కాలంలో శ్రీ వధీంద్ర తీర్థ స్వామి కోసం ఉపయోగించబడింది. తగిన సమయంలో మరియు ముహూర్తంలో రాయరు తన శిష్యుల నుండి యోగ్యమైన వ్యక్తిని ఎన్నుకొని యోగీంద్ర తీర్థ యొక్క ఆశ్రమనామంతో సన్యాసం ఇచ్చాడు. వెంకన్నకు, మఠ నిర్వాహకులకు, ఆయన శిష్యులకు, మంచాల వాసులకు ఇప్పటివరకు శ్రీ యోగీంద్ర తీర్థకి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. ఇప్పుడు మనం రాఘవేంద్ర స్వామి జననం బాల్యం గురించి తెలుసుకుందామా? కదంబ వంశ పాలకుడు మయూరవర్మ రాజు రక్షణలో 60 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. వారు 14 గోత్రాలకు చెందినవారు. అందులో గౌతముడు ప్రముఖుడు. కాలక్రమేణా వారు విజయనగర సామ్రాజ్యానికి వలస వచ్చారు. ఇందులో ప్రముఖ పండితుడు శ్రీకృష్ణ భట్ట. అతను కృష్ణదేవరాయ రాజుకు వీణను నేర్పించాడు మరియు అతను పాండిత్యంలో పాటు సంగీతంపై పాండిత్యానికి ఆస్థానంలో గౌరవించబడ్డాడు. ఆయన కుమారుడు శ్రీ కనకాచల భట్ట తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. ఆయన కుమారుడు శ్రీ తిమ్మన్న భట్ట
ఈ సమయానికి విజయనగర సామ్రాజ్యం పతనమై రాచరికం మీద ఆధారపడిన అనేక మంది పండితులపై ప్రభావం చూపింది. వారిలో ఎక్కువ మంది తమ కుటుంబాలతో దక్షిణాదికి తరలి వెళ్ళారు. దక్షిణాది రాజులు మరియు ఆధిపతుల వద్ద ఆశ్రయం పొందారు. తిమ్మన్న భట్ట ఆ కుంభకోణానికి చేరుకొని శ్రీ సురేంద్ర తీర్థ వద్ద ఆశ్రయం పొందాడు. అతను చాలా గౌరవంగా వ్యవహరించబడ్డాడు. అతని భార్య గోపికాంబ చాలా ధార్మికురాలు. తన భర్తకు అన్ని విధాలా తగినది. ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో తిరుపతికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామివారికి సేవ చేశారు. కాలక్రమేణా వారు ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయితో దీవించబడ్డారు. వారికి గురురాజా, వెంకమ్మ అనే పేర్లు పెట్టారు. కుటుంబం తంజావూరు అధిపతి కింద కావేరీపట్నంలో స్థిరపడింది. కొన్నాళ్ల తరువాత మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి అత్యంత కఠోరమైన సేవ చేశారు. భగవంతుడు వారి కల్లో కనిపించి మరియు గొప్ప ఆత్మ మరియు కీర్తి శిఖరానికి చేరుకునే కొడుకును వాగ్దానం చేశాడు. దంపతులు ఆనంద పరవశులయ్యారు. 1595లో ఈ దంపతులకు 3వ కుమారుడు జన్మించాడు. వారు అతనికి వెంకటనాథ అనే పేరు పెట్టారు, లేదా వెంకన్న భట్టు అని కూడా అంటారు. ఇతని తరువాత రాఘవేంద్ర స్వామిగా ప్రసిద్ధి పొందారు. తిమ్మన్న భట్టు తన కుమారునికి నామకరణం, చూడకర్మ మరియు అక్షరాభ్యాసం వంటి సాధారణ ఆచారాలను తగిన సమయాల్లో నిర్వహించాడు. తిమ్మన్న భట్ట ఓంకారాన్ని రాసి ఇది భగవంతుని ప్రతిరూపం అని చెప్పినప్పుడు ఓం వంటి చిన్న వస్తువు భగవంతునికి అనంతమైన గొప్పతనాన్ని ఎలా సంగ్రహించగలదని వెంకటనాథుడు లేదా వెంకట భట్టు తన తండ్రిని ప్రశ్నించాడు. తిమ్మన్న భట్ట చిన్నపిల్లవాడి తెలివితేటలు మరియు శాస్త్రంలో అంతర్దృష్టిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆనందంతో తన కొడుకుని కౌగిలించుకొని ఇంత గొప్ప కొడుకుని ప్రసాదించినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. తంజావూరు రాచరికం క్షీణించడంతో తిమ్మన్న భట్ట తన సంపద మరియు ఆస్తుల్ని కోల్పోయాడు మరియు కొంతకాలం పాటు పేదవాడయ్యాడు. అతను తన కుమార్తె వివాహానికి మధురైకి చెందిన లక్ష్మీ నరసింహాచార్య అనే మంచి పండితుడితో జరిపించాడు. మొదటి కుమారునికి ఉపనయనం కూడా నిర్వహించి అతని చదువు చక్కగా సాగింది. తిమ్మన్న భట్ట తన రెండవ కొడుకు గొప్పతనాన్ని చూసేంతకాలం జీవించలేదు. వెంకటనాథుడు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే అతను మరణించాడు. వెంకటనాథుడు తన సోదరుడు గురురాజు సంరక్షణలో ఉన్నాడు. వెంకటనాథుని విద్యాభ్యాసం తొలి భాగం మధురలో శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. అతను కూడా వెంకటనాథుని అసాధారణ తెలివితేటలు మరియు గ్రహించే సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మధురై నుండి తిరిగి వచ్చిన తరువాత వెంకటనాథ వివాహం మంచి కుటుంబానికి చెందిన సరస్వతితో ఏర్పాటు చేయబడింది. సరస్వతి వెంకటనాథునికి ఆదర్శవంతమైన భార్యగా నిరూపించబడింది మరియు ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి లక్ష్మీనారాయణ అని పేరు పెట్టారు. వెంకటనాథ్ ఒక నైపుణ్యం కలిగిన సంగీత విద్వాంసుడు మరియు గొప్ప విద్వాంసుడు. కానీ అతని సేవలకు డబ్బును ఎప్పుడూ డిమాండ్ చేయలేదు మరియు అతనికి ఏది అందించినా అంగీకరించలేదు. ఇది చాలా అరుదుగా జరిగినందున తన కుటుంబాన్ని పోషించడానికి చాలా తక్కువ లేదా ఎటువంటి మార్గాలను కలిగి ఉన్నాడు మరియు పూర్తిగా భయంకరమైన పేదరికాన్ని భరించవలసి వచ్చింది. అతను ఎదుర్కొన్న కష్టాలు వివరిస్తే ఎవరి హృదయమైనా ద్రవిస్తుంది. ఇతర కుటుంబాలు నెలకు 2 సార్లు ఏకాదశిని ఆచరిస్తే వెంకటనాథ కుటుంబం వారంలో చాలాసార్లు ఆ పని చేసింది. అతని పేదరికం చాలా స్పష్టంగా ఉంది. అతను దీపావళి పండుగ రోజున నూనె స్నానం చేయడానికి ఒక చుక్క నూనెను కొనుగోలు చేయలేకపోయాడు. అతని కుటుంబం కొన్నాళ్లుగా కొత్త బట్టలు చూడలేదు. ఇంత జరిగిన వెంకటనాథ స్వామి అతను ఎప్పుడూ తన సమభావనను కోల్పోలేదు లేదా భగవంతుని పట్ల తనకున్న విశ్వాసాన్ని కోల్పోలేదు. అతను తన స్వీయ అధ్యయనం మరియు ఉచిత బోధనలు కొనసాగించాడు. తనను కోరిన మరియు అడగకుండా వచ్చిన దానితో జీవించాలని నిర్ణయించారు. అవమానకరంగా దొంగలు ఒకరోజు వెంకటనాథుని ఇంటిపై దాడి చేసి పాత్రలు, బట్టలు పరంగా అతను ఉన్న కొద్దిపాటి వస్తువులను దోచుకున్నారు. దీని తరువాత అతను సుధీంద్ర తీర్థ వద్ద ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించడం వలన వెళ్ళడానికి సాగు అయినప్పటికీ అతను ప్రధాన లక్ష్యం శ్రీ సుధీంద్ర తీర్థ వద్ద తన విద్యను కొనసాగించడం. వెంకటనాథుడు అప్పట్లో విద్యాస్థానమైన కుంభకోణం వెళ్ళాడు. అక్కడ అతను సుధీంద్ర తీర్థ వద్ద ద్వైత వేదాంతాన్ని, వ్యాకరణ శాస్త్రాన్ని మరియు ఇతర శాస్త్రాలపై ఆధునాతన రచనలను అభ్యసించాడు. అర్ధరాత్రి దాకా మెలకుగా ఉండి చేసిన పాఠాలపై సొంత వ్యాఖ్యలు, నోట్స్ రాసుకునేవాడు. అతను వ్యాకరణంపై అసాధారణ పాండిత్యాన్ని పెంచుకున్నాడు. అతను చర్చల్లో నిమగ్నమయ్యాడు
మరియు వ్యతిరేక సిద్ధాంతాల యొక్క అనేక మంది పండితులను ఓడించాడు. వారిలో ఒకరు 1620లో తంజావూరు ఆస్థానానికి చెందిన ప్రముఖ పండితుడు వెంకటేశ్వర దీక్షిత వ్యాకరణంపై అతని జ్ఞానం మరియు పాండిత్యానికి సంతోషించిన సుధీంద్ర తీర్థ అతనికి మహాభాష్యాచార్య బిరుదును ప్రదానం చేశాడు. వెంకటనాథ అను మధ్వ విజయ అణుమధ్య విజయ ప్రమేయ నవమాలిక అని కూడా పిలుస్తారు. సుమధ్వ విజయ రచయిత శ్రీ నారాయణ పండితాచార్యులచే ఒక సంక్షిప్త వ్యాఖ్యానాన్ని కూడా రాశాడు. అప్పుడు సుధీంద్ర తీర్థ శ్రీ యాదవేంద్ర అనే వ్యక్తికి సన్యాసం ఇచ్చి మఠం నుండి కొన్ని చిహ్నాలను అందజేశారు. శ్రీ యాదవేంద్రుడు దీనికి అంగీకరించి పర్యటనకు వెళ్ళాడు. అయినప్పటికీ శ్రీ సుధీంద్ర తీర్థ వారు తన మఠం యొక్క మహిమాన్వితమైన సంప్రదాయాన్ని కొనసాగించడానికి తగిన వారసుని కోసం వెతుకుతున్నాడు. అతను శ్రీ యాదవేంద్రుని తన వారసుడిగా పరిగణించలేదు. వెంకటనాథుని ఎంతగా చూచినా అంతగా అభిమానం, పాండిత్యాన్ని గౌరవించేవారు. ఒకరోజు మూలరాముడు అతని కల్లోకి వచ్చి తదుపరి పీఠాధిపతిగా అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి వెంకటనాథుడని తెలియజేసి వెంకటనాథుడికి సన్యాసం ఇవ్వమని ఆదేశించాడు. అందుకు శ్రీ సుధీంద్ర తీర్థ చాలా సంతోషించి తగిన సందర్భంలో వెంకటనాథునితో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సుధీంద్ర తీర్థ మాటల పట్ల గౌరవం మరియు గృహస్థునిగా అతని బాధ్యతలు శక్తివంతమైన శక్తుల మధ్య నలిగిపోతున్నప్పటి నుండి వెంకటనాథుడు కష్టాల్లో పడ్డాడు. చివరిగా చాలా చర్చల తర్వాత అతను ఇంకా ఉపనయనం చేయని ఒక చిన్న భార్య మరియు కొడుకు ఉన్నందున ఈ బాధ్యత తీసుకోవాలని సుధీంద్ర తీర్థతో చెప్పాడు. సుధీంద్ర తీర్థ నిరాశ చెందాడు, కానీ వెంకటనాథుని భావాలను గౌరవించాడు. అంతిమంగా దైవ సంకల్పం విజయవంతమవుతుందని మరియు వెంకటనాథుడు తన అభ్యర్థనను అంగీకరిస్తాడని అతనికి తెలుసు. కాబట్టి అతను కూడా నిరుత్సాహపడలేదు. ఆ రాత్రి వెంకటనాథుడికి చాలా విచిత్రమైన కల వచ్చింది. విద్యాలక్ష్మీదేవి స్వయంగా అతని ముందు ప్రత్యక్షమై శ్రీ మధ్వాచార్యులు, జయతీర్థ, వ్యాసతీర్థ, వాదిరాజు మొదలైన వారు అందించిన వేదోవిందులను తిన్న తర్వాత, నేను మరోసారి ఆకలితో అలమటిస్తున్నాను నాయన. మీ ప్రియమైన శ్రీ మధ్వాచార్యులు సృష్టించిన తత్వవాద కాంతి ఇతర తత్వాల చీకటిచే ఆరిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీలాంటి మహోన్నతమైన ఆత్మలు తమ భౌతిక బంధాన్ని విడిచిపెట్టి హరి మరియు వాయువుల కోసం తమను తాము అంకితం చేసుకోవాలి. ఇది మీ విధి. మీ విధి 2 మరియు మీ గొప్ప ఆత్మ లక్షలాది మంది పేద ప్రజలకు స్వాంతన మరియు సహాయాన్ని అందించడానికి ఉద్దేశించబడ్డాయి. సుధీంద్ర తీర్థ అభ్యర్థనను అంగీకరించి సన్యాసం స్వీకరించండి. మీరు శ్రీహరికి ప్రియమైన భక్తుడు మరియు ఆయన మీ నుండి ఆశించేది ఇదే. వెంకటనాథుడు ఉలిక్కిపడి లేచాడు. జరిగిన దానికి అతను ఆశ్చర్యపోయాడు. అతను భగవంతుని ధ్యానించడానికి కళ్ళు మూసుకున్నాడు మరియు వెంటనే నరసింహ, రామ, కృష్ణ మరియు వేదవ్యాసుల రూపాలను చూశాడు. కళ్ళు తెరిచేసరికి ప్రపంచం మరోలా కనిపించింది. అతని సందిగ్ధతలు పరిష్కరించబడ్డాయి మరియు అతని బాధ్యతలు ఎక్కడ ఉన్నాయో అతనికి ఖచ్చితంగా తెలిసింది. మరుసటి రోజు ఉదయం అతను సుధీంద్ర తీర్థ వద్దకు పరిగెత్తాడు మరియు మునుపటి రాత్రి జరిగిన కలలో జరిగిన సంఘటనలను అతనికి తెలియజేశాడు. సుధీంద్ర తీర్థ సంఘటనల పరిణామంలో మరియు తనకు వారసుడిగా ఇంత గొప్ప వ్యక్తిని పొందుతున్నందుకు చాలా ఆనందించారు. వెంటనే తన కుమారుడికి ఉపనయనం చేయమని వెంకటనాథుని ఆదేశించాడు. ఇది తక్కువ వ్యవధిలో జరిగిపోయింది. వెంకటనాథునికి ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. వెంకటనాథుడు సన్యాసం స్వీకరించడంలో సరస్వతి అడ్డుగా ఉంటుందని సుధీంద్ర తీర్థ ఆందోళన చెందాడు మరియు తంజావూరులో రఘునాథరాజు ఆస్థానంలో ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. రఘునాథ సుధీంద్ర తీర్థ మరియు వెంకటనాథులను అత్యంత భక్తి మరియు గౌరవాలతో ఆస్థానంలోకి స్వాగతించారు. తంజావూరు రాజు రఘునాథరాజు క్రీస్తు శకం 1621కి సంబంధించిన దుర్మతి సంవత్సర పాల్గొన శుక్ల ద్వితీయ పాల్గొన మాసం నాడు దీక్ష జరిగింది. సుధీంద్ర తీర్థుడు వెంకటనాథుని సన్యాసి దీక్ష చేసి శ్రీ రాఘవేంద్ర తీర్థ ఆశ్రమనామాన్ని ఇచ్చాడు మరియు అతనికి మూలరామదేవుడు కలలో సూచించింది ఇదే. ఈ పేరే. సమావేశమైన విద్వాంసులు, సభికులు, నాయకులు, పండితులు మరియు రాజులు ఈ దివ్యమైన వేడుకను చూసి ఆనందించారు. ఈ గొప్ప సాధువు దీక్షను వ్యక్తిగతంగా చూసినందుకు వారు నిజంగా ఆశీర్వదించబడ్డారు. చూసారా, రాఘవేంద్ర స్వామి ఎంత గొప్పతనము మనం తెలుసుకున్నాం కదా. రఘురామరాజు ఆస్థానంలో రాఘవేంద్ర స్వామికి పీఠాధిపతి ఆశ్రమనామము జరిగింది. ఆ రోజు నుంచి సుధీంద్ర తీర్థ స్వామి ఆయన్ను తన తరువాత పీఠాధిపతిగా చేశాడు. ఇది మొదటి భాగం.
రెండో భాగంలో రాఘవేంద్ర స్వామి యొక్క మహిమాన్మతుల గురించి మనం తెలుసుకుందాం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః.